హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా సీనయ్య ఎలాగైనా సరే రాధకి నిజాన్ని చెప్పాలి. ఇంకా ఎందుకంటే నాకు ప్రమాదం ఉంచుకొస్తుంది. ఏ క్షణంలో ఎవరు నన్ను అటాక్ చేస్తారో తెలియదు. ఈ విషయం వెంటనే రాధమ్మకి చెప్పేసేయాల్సిందే అనేసి రాధకి ఫోన్ చేస్తాడు ఇంకా సీనయ్య. ఇంకా అమ్మ రాధమ్మ అనేసి అంటే, నాన్న ఏంటి ఈ సమయంలో ఫోన్ చేశావు, ఏదైనా ప్రమాదమా, ఏదైనా ఇబ్బందిగా ఉందా అనేసి అంటే, లేదమ్మా నాకు ఎలాంటి ఆపద లేదు, కానీ నీకు ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్పాలి అనేసి అంటే, ఏంటి నాన్న అది అనేసి అడుగుతూ ఉంటే, అది ఫోన్లో చెప్పేది కాదమ్మా, నువ్వు రేపు ఖచ్చితంగా జైలుకి వచ్చేసేయి, ఇక్కడికి వస్తే నేను నీకు అన్ని విషయాలు చెప్తాను అనేసి అంటే, సరే నాన్న అనేసి ఇంకా రాధ చెప్తూ ఉంటే, మరో విషయం అమ్మ, ఈ విషయము ఇంకా అల్లుడి గారితో చెప్పకు, ఎందుకంటే ఇంకా నువ్వు ఇక్కడికి వస్తున్న సంగతి అల్లుడి గారికి తెలియకుండా వచ్చేసేయి, ఇంకా నీకు నాకు మధ్యనే ఉండాలి అనేసి చెప్తాడు ఇంకా సీనయ్య. సరే నాన్న అనేసి అంటుంది. ఇంకా అప్పుడే విక్రమ్ ఎవరు ఫోను అనేసి అంటే, ఇంకా ఏం చెప్పాలా అనేసి, ఆహా మా అమ్మ ఫోన్ చేసింది అనేసి కవర్ చేస్తుంది. దాంతో అవునా అనేసి ఇంకా విక్రమ్ అనుకుంటాడు. ఇంకా రాధ ఆలోచిస్తూ ఉంటుంది, ఏమై ఉంటుంది, మా నాన్న నాకు ఏదో విషయం చెప్తానంటున్నాడు, ఏమై ఉంటుంది, అంత ఇంపార్టెన్స్ ఏముంది అనేసి, సరేలే రేపు ఉదయం నాన్న దగ్గరికి వెళ్తే ఇంకా అదేంటో తెలుస్తుందిలే అనేసి ఇంకా నిద్రపోతుంది. ఉదయం ఇంకా తొందరగా రెడీ అయిపోతుంది. ఇంకా దాంతో ఇంకా బయలుదేరుతాననేసి, అత్తయ్య గారు ఇంకా నేను కాస్త మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను అనేసి అంటుంది. దాంతో ఇంకా అక్కడే ఉన్న దమయంతి ఆ మాటలు వినేసి, ఏంటి రాధ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తుంది అనేసి ఆలోచనలో పడుతుంది. ఇంకా రాధనేమో నాన్న ఏం చెప్తానన్నారు అనేసి ఇంకా తను ఇంకా వెళ్ళడం జరుగుతుంది. ఇంకా జైలు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ వాళ్ళ నాన్నను కలుస్తుంది. ఇంకా అమ్మ రాధమ్మ వచ్చావా అనేసి అంటే, ఎలా ఉన్నావు నాన్న అనేసి అంటే, నేను బాగున్నానమ్మా అనేసి అంటాడు సీనయ్య. దాంతో ఇంకా రాధ, ఏదో చెప్తానన్నారు కదా నాన్న, ఉదయమే నన్ను రమ్మన్నారు, ఏంటది అనేసి అడుగుతూ ఉంటే, అదా అమ్మ, నీతో చాలా ఇంపార్టెంట్ అయిన విషయము, ఇది ఇంకా ఎవరితో చెప్పకూడదు, ఇంకా నీలోనే దాచుకోవాలి అనేసి అంటాడు ఇంకా సీనయ్య. దాంతో ఇంకా రాధకి అసలు ఏమీ అర్థం కాదు. ఏంటి నాన్నది అనేసి అడుగుతూ ఉంటే, అదే అమ్మ, ఇంకా నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నా 20 ఏళ్ళుగా నాలోనే దాచుకున్న ఒక నిజాన్ని నీతో చెప్పాలంటే చాలా బాధగా ఉంది అనేసి, కానీ ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా తెలియాలి, నాకు ఎప్పుడు ఎలా ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు, ఎవరు నన్ను ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అనేసి ఇంకా రాధ సీనయ్య అంటాడు. దాంతో, ఏంటి నాన్న అలా మాట్లాడతారేంటి, మేమున్నాం కదా, నీకు ఏమీ జరగదు, ఎలాంటి ప్రమాదం జరగదు, ఇంకా చూసావు కదా విక్రమ్ సార్ మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు అనేసి చెప్తే, నాకు తెలుసమ్మా, అల్లుడు గారి గురించి నాకు తెలుసు, కానీ ఇంకా ఈ నిజాన్ని నీకు మాత్రమే చెప్తున్నాను, నీలోనే దాచుకోవాలి, ఎవ్వరికి చెప్పకూడదు, బయటికి పెట్టకూడదు అనేసి ఇంకా మళ్ళీ అంటాడు సీనయ్య. అదేంటో చెప్పు నాన్న అనేసి అంటే, అసలు నువ్వు మా కన్న కూతురువే కాదమ్మా ఇంకా అనేసి అంటాడు. ఏంటి నాన్న ఏమంటున్నారు అనేసి అంటే, అవునమ్మా, ఇంకా 20 ఏళ్ళ నుండి నాలో దాచుకున్న ఈ నిజం, అసలు నువ్వు మా కన్న కూతురివి కాదు ఇంకా అనేసి అంటే, ఇంకా రాధ షాక్లో ఉండిపోతుంది. అయితే ఎవరు మళ్ళీ అనేసి ఇంకా అంటుంది. దాంతో ఇంకా అదే రామచంద్రయ్యే నీ కన్న కూతురు, నువ్వు పుట్టింటికే నీ పుట్టినిల్లే మెట్టినిల్లుగా మారిందమ్మా ఇంకా అనేసి అంటాడు సీనయ్య. ఇంకా దాంతో రాధ మాత్రం అస్సలు నమ్మదు. మీరు చెప్పేదంతా అబద్ధం నాన్న, మీరు అసలు నాకు కావాలని ఇలా చెప్తున్నారు కదా, నేను మీ కన్న కూతురు కాకపోవడం ఏంటి, రామచంద్రయ్య గారి కన్న కూతురుని ఎందుకు అవుతాను అనేసి అడుగుతూ ఉంటుంది. దాంతో ఇంకా సీనయ్య, నిజమమ్మా, 20 ఏళ్ళ కిందట అసలు మాకు పిల్లలు పుట్టలేదు, పిల్లల కోసమని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, కానీ ఒకరోజు నువ్వు చెరువు ఒడ్డున పడి ఉన్నావు, నేను చెరువు దగ్గరికి వెళ్తే అక్కడున్న వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు చూసి ఇంకా ఒక పాప ఇలా కొట్టుకొచ్చిందనేసి చెప్పడంతో ఇంకా నేను సంతోషంతో నిన్ను ఇంటికి తీసుకువచ్చాను. ఇంకా ఆ రోజు నుండి నువ్వు మాకు దొరికిన అమ్మాయిలా కాకుండా మా మా కన్న కూతురు లాగా
పెంచుకున్నాము, చూసుకున్నాము అనేసి ఇంకా అప్పటి నుండి నీకు ఎలాంటి లోటు లేకుండా మా కన్న కూతురికి ఎలాగ చూసుకుంటామో అదే విధంగా ఏ రోజు నువ్వు మా బిడ్డవు కావనేసి అనుకోలేదు. మా కూతురు కన్నా ఎక్కువగా పెంచుకున్నాము, చూసుకున్నాము. కానీ ఈ నిజం ఎప్పటికీ నీకు తెలియకూడదు అనేసి అనుకున్నాను. కానీ ఈరోజు అనుకోని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల ఈ నిజాన్ని నీకు చెప్పాల్సి వస్తుంది అనేసి అంటూ ఉంటాడు. ఇంకా దాంతో రాధ అసలు మీరు చెప్పేది ఏంటి నాన్న, మీరు చెప్తుంది అంతా అబద్ధం కదా అనేసి అంటే, లేదమ్మా నేను చెప్పేది నిజం, ఇన్ని రోజులు నాలో దాగి ఉన్న ఈ నిజం నీతో చెప్తున్నాను, ముఖ్యంగా నువ్వు ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదు అనేసి అంటే, ఇంకా అయితే ఆ శత్రువులు ఎవరు అనేసి అడుగుతూ ఉంటుంది రాధ. దాంతో ఆ శత్రువులు ఎవరో కానీ ఇంకా నువ్వు ముఖ్యంగా ఆ దమయంతి ఉంది కదా, ఆ దమయంతితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దమయంతికి మాత్రం ఇంకా నువ్వు మా కూతురు కావు అన్న విషయం మాత్రం తనకి తెలియకూడదు. మా కూతురువే అన్న విషయం లాగే ఉండాలి. ముఖ్యంగా తనకి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు. మా కూతురు కావు అని తెలిస్తే మాత్రం తను నిన్ను వదిలిపెట్టదు అనేసి ఇంకా సీనయ్య చెప్తాడు. ఇంకా దాంతో ఒక్కసారిగా రాధ షాక్ అవుతుంది. ఇంకా అలాగే బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, పాపం రామచంద్రయ్య నీ కోసం అంటూ ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ నువ్వే తన కన్న కూతురు అని తెలియదు అని ఇంకా చెప్తాడు. ఇంకా దాంతో ఇంకా పంతులు గారు వచ్చి చెప్పిన మొత్తం సంఘటనని గుర్తు చేసుకుంటుంది రాధ. ఇంకా గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా నీ పుట్టినింటికే నువ్వు మెట్టినింటిగా వెళ్ళావు. ఇంకా నీ కన్నవాళ్ళు అలాగే నీ వాళ్ళ దగ్గరికి నువ్వు అనుకోకుండా అక్కడికి చేరుకున్నావు. ఇంకా వాళ్ళే నీ వాళ్ళు. కానీ ఈ విషయం మాత్రం నీకు మాత్రమే తెలిసి ఉండాలి. ఇంకా ఈ విషయాన్ని ఎప్పటికీ బయటికి చెప్పకు, లేదంటే నీకే ప్రమాదం అనేసి ఇంకా సీనయ్య చెప్తాడు. ఇంకా దాంతో ఇంకా అక్కడ నుండి ఇంకా రాధ మెల్లిగా ఆలోచించుకుంటూ ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. దాంతో ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా రామచంద్రయ్య గారే నా కన్న తండ్రియా, అసలు ఇన్ని రోజులు నా కన్న తండ్రిని పక్కన పెట్టుకొని అలాగే ఆయన కన్న కూతురు నేనే అన్న విషయం తనకి తెలియక ఎంత బాధపడ్డామో, ఎంత విచిత్రం కదా అనేసి, ఎందుకు ఇలా మమ్మల్ని మా జీవితాలని ఎంతో ఆడుకుంటున్నావు భగవంతుడా అనేసి ఇంకా బాధతో ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా అయితే దమయంతి ఎందుకని మమ్మల్ని చంపాలనుకుంది, అసలు ఎందుకు మా మీద కుట్ర పన్నింది, అసలు ఎందుకు చంపాలనుకుందో ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇంకా ఈ విషయం నాన్న చెప్పినట్టుగా నేనే వాళ్ళ కన్న కూతురునని ఎప్పటికీ ఈ నిజాన్ని బయట పెట్టకూడదు, రాధలాగే ఉండాలి, నేనే చిట్టినన్న విషయాన్ని చెప్పకూడదు అనేసి ఇంకా ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తుంది. దమయంతి ఇంకా రాధ వెళ్ళడం చూసి, ఏంటి ఎక్కడికి వెళ్ళేసి వస్తుంది, అంత అర్జెంటుగా వెళ్ళింది ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా సునంద, వచ్చావమ్మా, ఎక్కడికి వెళ్ళావు అనేసి అంటే, లేదత్తయ్య, కాస్త మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి బాగలేదంటే అక్కడికి వెళ్ళేసి వస్తున్నాను అనేసి ఇంకా రాధ చెప్తుంది. ఇంకా దాంతో సరే త్వరగా వచ్చేసి ఫ్రెష్ అప్ అయి వస్తే భోజనం చేద్దువు అనేసి సునంద అంటుంది. సరే అనేసి ఇంకా తను గదిలోకి వెళ్తుంది. ఇంకా దమయంతి మాత్రం తనని చూసి, లేదు తను ఏదో బాధపడుతూ ఉంది, తను దేని గురించి బాధపడుతుందో అదేంటో తెలుసుకోవాలి, అసలు తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేసి వస్తుందో కూడా తెలుసుకోవాలి అనేసి దమయంతి మరోపక్క ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.